ఎన్నికల సమరం మొదలైందనే చెప్పుకోవచ్చు. దీంట్లో పొత్తులను కన్విన్స్ చేసుకోవడంలో, పొత్తులను దారి తీసుకొచ్చుకోవడంలో బీజేపీతో కూడా పొత్తులో భాగంగా తీసుకురావడంలో టీడీపీ అనేది సఫలమైందని చెప్పి చెప్పుకోవచ్చు మొట్టమొదటి. అట్లాగే ఈ పొత్తు తర్వాత మనం ఎన్నికలకు వెళ్ళడానికి ప్రధానమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లు, వాళ్ళకి సంక్షేమ పథకాలు. టీడీపీ పొరపాట్లను సరిదిద్దుకోవడంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలలో దాటి టీడీపీ వైపుకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో బాగా ఆలోచించి తన రాజకీయ చాణక్యం అంతా కలబోసి 50 ఏళ్ళకే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, అది కూడా 4,000 చేస్తామని చెప్పి, అట్లాగే గతంలో స్థానిక సంస్థల్లో 24% తగ్గించారు. 34% గతంలో ఉండే రిజర్వేషన్ 24% తగ్గించారు. తద్వారా బీసీలు కొన్ని రాజకీయ పదవులు ఎదుర్కొంటారని చెప్పి చెప్పుకోవచ్చు. వీటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మళ్ళీ 34% పునరుద్ధరిస్తామని చెప్పి, తద్వారా ఆదరణ లాంటి కొన్ని పథకాలు గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన ఆదరణ లాంటి కొన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరిస్తామని, ఇవన్నీ కూడా మరి వీటన్నిటికీ నిధులు ప్రజలతో వస్తూ ఉన్న పథకాలతోనే వీటిని ఈ సంక్షేమాలనే గట్టెక్కించడం సాధ్యం కుదరట్లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఇంకా ఎక్కువ పథకాలు, ఇంకా వాటికన్నా ఉన్న సంక్షేమం కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పడం అనేది బీసీలకు అయితే సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల సంబరాలు కూడా తీసుకున్నారు. కానీ ఈ సంపద సృష్టితో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఎదురు హామీలు నివర్తించలేదు. ఏమి ఫ్యాక్టరీలు కానీ ఏమి రాకుండా సంపద సృష్టితో ఎలా కుదురుతుంది అనే సందేహం మాత్రం కొన్ని రాజకీయ నాయకుల్లో కొంతమందిలో కలుగుతుంది. కానీ చాలా మందికి బీసీ వర్గాలు మాత్రం ఇందులో సంతోషంగా ఉన్నాయనేది చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. సత్యనారాయణ గారు, మీరు సీనియర్ నాయకులు, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ